అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ 17వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తేదీ పంచమి, నక్షత్రం చిత్త, గౌరవ తైతుల పక్షం కృష్ణపక్షం, యోగం శూల, రోజు సోమవారం, జన్మరాశి కన్యరాశి, అభిజిత్ కాలం వచ్చేసి మధ్యాహ్నం 12:12 నుండి 12:12 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం 12:57 నుండి 1:45 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:12 నుండి 3:57 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:22 నుండి 9:46 వరకు ఉంటుంది. యమగండ ఉదయం 11:11 నుండి 11:35 వరకు ఉంటుంది. ఈరోజు దిశ శూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఇక ఫిబ్రవరి నెల 15వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తా నక్షత్రం 1-3-4 పదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పదములు, విశాఖ నక్షత్రం 1-2-3-4 పదములు ఉంటాయి. తులారాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి వారికి సోమవారం నాడు అమితమైన ఆతృత, పేలిపోతున్న అభిరుచులు మీ నరాల పనితీరును దెబ్బతీయవచ్చును. ఇది నివారించడానికి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోండి. ఈ రాశిలో ఉన్న వివాహమైన వారికి వారి యొక్క అత్త మామయ్య నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ గరుకు ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మీకు మీరు అదుపు చేసుకోవాలి, లేకపోతే అది మీ మధ్యన అవిరోధం సృష్టిస్తుంది. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని స్లోగా ఆకర్షిస్తారు. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానంగా వస్తుంది. ఇది మీ బలాలు, భవిష్యత్ ప్రణాళికలను అదుపు చేసుకోవాల్సిన సమయం. మీ జీవిత భాగస్వామి ఈరోజు మంచి మూడ్లో ఉన్నారు. మీకు ఒక చక్కటి సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది. మిత్రులతో గడిపే సమయం, సాయంత్రాన్ని గడిపే సమయం, అధిక తినడం, మత్తు కలిగించే ఆ డ్రింకులు తీసుకోవడానికి కూడా ఒక దారి తీయవచ్చును. జాగ్రత్త వహించండి. అనుభవం ఉన్న వారి సలహా లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. లేనిచో మీరు నష్టాలు చవిచూస్తారు. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన చిన్న ట్రిక్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్క విశ్రాంతిని కలిగించి రిలాక్స్ చేస్తుంది. ఈరోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను భాగస్వామితో పంచుకుంటారు. కానీ వారికి కూడా వారి సమస్యలు చెప్పుకోవడం వల్ల మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది. సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి. మీరు మరీ ఆఫీస్ సమస్యలను పరిష్కరించడానికి కోరుకున్నారు కనుక మీ మనసును టెన్షన్లని మబ్బులు కమ్ముతాయి. మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి. ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నం చేయండి. సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు. రోజంతా వాడివేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. మీ బెటర్ హాఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తనకు ప్రాధాన్యత ఏమీ లేదని బాధపడవచ్చు. ఇక ఆధ్యాత్మిక మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేయాలి. పాత సంబంధాలు, బంధుత్వాలు పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు ఎక్కువగా మాట్లాడడం మీకు తలనొప్పి సంభవించవచ్చు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిషం కాస్త ఒక మంచి పాత జ్ఞాపకం కారణంగా మూర్చిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాట వల్ల బయటకు తీస్తారు. మంచి ఫోటోలను మీరు తీస్తారు. మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిరక్షతను, శ్రమను పొడగొట్టుకొని చక్కని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తిని రీఛార్జ్ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నిటినీ సరిచేస్తారు. ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ప్రేమ వ్యవహారంలో మాట పదిలంగా వాడండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది.
కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. కానీ స్వార్థపరుడు, ప్రతిభ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలుగజేయవచ్చు. కనుక దగ్గర ఉండనివ్వకండి. లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది. తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆకస్మికంగా ఒక సందేశం అందమైన కళను తెస్తుంది. లౌక్యాన్ని దాన్ని వాడాల్సిన అవసరం లేదు. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యను పరిష్కరించగలదు. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన కాల్ మీకు రోజంతా ఆనందంగా ఇస్తుంది. ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనుంది. జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రాడు. పక్క అల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామ్యం మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు ఏదో అసాధారణమైన పని గలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందేలే ఒక ప్రత్యేకమైన రోజు ఇది. మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలను లీనమవ్వండి. అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులను తప్పులించడం మానండి. మీరు మీ కార్యాలయంలో మంచిగా ఉండాలనుకుంటే మీ పనులు కొత్త పద్ధతులు ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనిని పూర్తి చేయండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నిటిని తీసుకెళ్లేలాగా చూడండి. అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలు తీసుకురాగలదు. ఇంటి పనులు పూర్తి చేయడంలో మీకు పిల్లలు సహాయపడతారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు. అది మీకు ప్రశంసలు, రివార్డులు తెచ్చిపెడుతుంది. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాల పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి. జీవితంలో ఎత్తుపల్లాలు పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ఆఫీసులో మంచి మార్పును, అనుభూతిని చెందనున్నారు. మీకు పని పట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. ఒక స్నేహితురాలు విసర భావంతో ఓర్పును పరీక్షించవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. అసలు అనుకోని మార్గాల ద్వారా రచించగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తి ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకు ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ కుటుంబానికి మాటల్లోనూ, రాతల్లోనూ, మాటలు లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి. వారి సంతోషాన్ని రెట్టింప చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయాన్ని గడపండి. తులారాశి వారికి సోమవారం నాడు సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. తులారాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1, పరిహారం 1, సంతోషంగా కుటుంబ జీవితం కోసం ఇంట్లో మీ వ్యక్తిగత మరియు కుటుంబ దేవతల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు విశ్రాంతిని, సౌకర్యాన్ని కల్పించి ఈరోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలన్నీ భాగస్వామితో పంచుకుంటారు. కానీ వారు కూడా వారి సమస్యలు చెప్పుకోవడం వల్ల మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది. సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి. మీరు ఆఫీస్ సమస్యలు పరిష్కరించడానికి పూనుకున్నారు కనుక మీ మనసును టెన్షన్ అనే మబ్బులు కమ్ముతాయి. మీ కొరకు సమయం ఎలా వాడుకోవాలో తెలుసుకోండి. ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నం చేయండి. సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు. రోజంతా వేడవాదన తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయం